మాయలు, మంత్రాలు, క్షుద్ర శక్తులు ఆధునిక కాలంలోనూ ఇలాంటివి ప్రాణాలు తీస్తాయా? కట్టుకున్న భర్తే కాలయముడిగా మారితే ఆ ఇల్లాలు ఎవరికి చెప్పుకోవాలి? వరంగల్ జిల్లా బడ్లకొండలో వెలుగు చూసిన ఈ ఘోరం వింటే మీ ఒళ్ళు గొగురు పొడుస్తోంది. కన్న కొడుకునే బలి తీసుకున్న ఆ కిరాతకుడు ఇప్పుడు భార్య, కూతురు ఫోటోలతో అర్ధరాత్రి పూజలు చేస్తున్నాడా? ఆస్తి కోసం, పరాయి మహిళ వ్యామోహం కోసం ఎంతటి ఘాతుకానికైనా ఒడిగడతాడా? అసలేం జరిగింది? వడ్లకొండ మర్రి చెట్టు కింద ఆ రాత్రి ఏం వెలుగు చూసింది? ఆ భయంకర వాస్తవాలు ఇప్పుడు మీకోసం. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం వడ్లకొండ గ్రామం. ఆ ఊరి శివార్లో ప్రసిద్ధ కంఠమహేశ్వర స్వామి ఆలయం ఉంది. ఎంతో పవిత్రంగా భావించే ఆ ఆలయ పరిసరాలు ఒక్కసారిగా శ్మశాన నిశ్శబ్దాన్ని పులుముకున్నాయి. ఆలయానికి సమీపంలో ఉన్న ఒక భారీ మర్రి చెట్టు, ఆ చెట్టు కింద ఎవరూ ఊహించిన భయంకర దృశ్యం కనిపించింది. రక్తంలా మెరుస్తున్న కుంకుమ, చెల్లాచెదురుగా పడి ఉన్న పూజా సామాగ్రి గ్రామస్తులను భయభ్రాంతులకు గురిచేసింది. అక్కడే ఉన్న ఒక చిన్న ఫోటో అందర్నీ ఉలిక్కిపడేలా చేసింది. ఆ ఫోటో మరెవరో కాదు, అదే గ్రామానికి చెందిన కవిత అనే మహిళది. ఎవరో అపరిచితులు అర్ధరాత్రి వేళ అక్కడ క్షుద్ర పూజలు నిర్వహించారని ఆనవాళ్లు స్పష్టం చేస్తున్నాయి. భయంతో వణికిపోయిన గ్రామస్తులు ఆ దృశ్యాన్ని చూసి నివ్వెరపోయారు. దేవాలయ ప్రాంగణంలో ఇలాంటి అసాంఘిక శక్తుల సంచారంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆ ఫోటో అక్కడికి ఎలా వచ్చింది? ఆ పూజలు చేసింది ఎవరు అనే ప్రశ్నలు గ్రామంలో చిచ్చురేపుతున్నాయి. అసలు ఈ కుట్ర వెనుక ఉన్న సూత్రధారి ఎవరు? బాధితురాలు కవిత చెబుతున్న నిజాలు వింటే గుండె తరుక్కుపోతుంది. తన ప్రాణానికి ముప్పు పొంచి ఉందని తన్ను కడతేర్చేందుకు కట్టుకున్న భర్త రాజే ఈ క్షుద్ర మంత్రగాళ్లను ఆశ్రయించాడని ఆమె పోలీసుల ముందు ఆరోపిస్తోంది. రాజు అనే వ్యక్తికి మరో మహిళతో ఉన్న వివాహేతర సంబంధమే ఈ ఘోరానికి ప్రధాన కారణమని తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా భార్యను, పిల్లలను చిత్రహింసలకు గురి చేస్తున్న ఆ కసాయి కోర్టు తీర్పుని ధిక్కరించి ఆస్తి కోసం ఈ దారుణానికి ఒడిగట్టాడని కవిత వాపోతోంది. ఆస్తిని పిల్లల పేరిట రిజిస్ట్రేషన్ చేయాలని కోర్టు ఆదేశించడంతో దానికి అడ్డుగా ఉన్న భార్యను, కూతురును మాయ మంత్రాలతో చంపేయాలని ప్లాన్ చేశాడనేది ఇక్కడ ప్రధాన ఆరోపణ. మనుషుల ప్రాణాల కంటే మూఢనమ్మకాలు, అక్రమ సంబంధాలే మిన్నా అని భావిస్తున్న ఆ కిరాతకుడి తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆస్తి కోసం కన్నవారిని సైతం కాటికి పంపేందుకు వెనకాడకపోవడం కలకలం రేపుతోంది. ఇదిప్పుడు మొదలైన భయం కాదు, దీని వెనక ఒక భయంకరమైన గతం ఉందని బాధితురాలంటోంది. గతంలో కూడా ఇలాంటి క్షుద్ర పూజలే తన కుటుంబంలో ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకున్నాయని కన్నీరు మున్నీరవుతోంది కవిత. తన కుమారుణ్ణి కూడా ఇలాగే క్షుద్ర పూజల ద్వారా రాజు చంపేశాడని ఆమె చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు పోలీసులను సైతం విస్మయానికి గురి చేస్తున్నాయి. వడ్లకొండ గ్రామ శివార్లో చెట్టు కింద తన ఫోటో పెట్టి చేస్తున్న పూజలను చూసి ప్రాణభయంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. చేతబడి, క్షుద్ర ప్రయోగాలు అనే పేరుతో తన కుటుంబాన్ని నాశనం చేస్తున్న రాజు నుంచి తనకు రక్షణ కల్పించాలని వేడుకుంటోంది. ఒక పక్క ఆస్తి గొడవలు, మరోపక్క పరాయి మహిళ వ్యామోహం వెరసి ఒక సాధారణ కుటుంబాన్ని చిన్నాభిన్నం చేస్తున్నాయి. ఈ మంత్రతంత్రాల వెనుక దాగి ఉన్న అసలు మంత్రగాళ్లు ఎవరు? రాజుకు సహకరిస్తున్న ఆ శక్తులెవరో తేలాల్సి ఉంది. ఒక తల్లి ఆవేదన, ఒక కూతురి భయం ఇప్పుడు ఆ గ్రామాన్ని వెంటాడుతున్నాయి. గ్రామము, నాకు 2 కొడుకులు, ఒక బిడ్డ. నా భర్త రాజు తను ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని నన్ను, నా పిల్లలను రోడ్డు మీద వేసిండు. కట్టుబట్టలతోని 3 సంవత్సరాల నుండి పర్వతగిరిలో బతుకుతున్నాను. తను ఇప్పుడు ఒక కొడుకు క్షుద్ర పూజలు చేసి ఒక కొడుకుని చంపేసిళ్ళు, ఇంకొక కొడుకు నాగం చేసిళ్ళు. ఇప్పుడు నా మీద, నా బిడ్డ మీద క్షుద్ర ప్రయోగాలు చేసిళ్ళు. మమ్మల్ని కూడా చంపాలని చూస్తున్నారు. కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే పిల్లల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయాలని. నాకు, నా భర్తకు మా తల్లిదండ్రులు ఇచ్చిన భూమి అంతా అమ్మి ఆగం చేసిండు. అలాగే నాకు బంగారం గిట్లా అంతా వాళ్ళ దగ్గరే ఉంది. కట్టుబట్టలతో బయటకు వచ్చినాము. కోర్టులో కేసులు నడుస్తున్నాయి. కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే నా పిల్లల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్
చేపించి ఇద్దరు కలిసి ఉండమని కోర్టు తీర్పునిచ్చింది. ఇస్తే ఇప్పుడు ఈ శుద్ధ పూజలు చేసి నన్ను నా పిల్లల్ని చంపాలని ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఒక ఆమెతో ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకొని తను ఇవన్నీ చేస్తున్నాడు. ఆమె మా క్యాస్ట్ ఆమెనే, తనే చేస్తున్నది ఇవన్నీ. ఆల్రెడీ ఒక కొడుకుని చంపిళ్ళు, ఇంకో కొడుకుని ఆగం చేసిళ్ళు. నన్ను నా బిడ్డను ఆగం చేయాలని చూస్తున్నారు. ఎలాగైనా న్యాయం చేయండి. కోర్టు తీర్పు తను చేసేది ఎందుకనంటే కోర్టులో తీర్పు వచ్చింది కదా, మెయింటెనెన్స్ కూడా శాంక్షన్ అయింది, మెయింటెనెన్స్ ఇవ్వబడుతుంది. ప్లస్ ఈ భూమి రిజిస్ట్రేషన్ పిల్లల పేరు మీద భూమి రిజిస్ట్రేషన్ చేయాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కాబట్టి నన్ను నా పిల్లల్ని చంపడానికి ప్రయత్నిస్తున్నాడు. బాధితురాలు కవిత ఫిర్యాదుతో పర్వతగిరి పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మర్రి చెట్టు కింద దొరికిన ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఫోటో, కుంకుమ, ఇతర పూజా ద్రవ్యాలను సాక్ష్యాలుగా సేకరించారు. బాధితురాలి భర్త రాజుతో పాటు అతనికి సహకరిస్తున్న వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. సైన్స్ ఎంతో అభివృద్ధి చెందుతున్న ఈ కాలంలోనూ ఇలాంటి మూఢనమ్మకాలతో ప్రాణాలు తీయాలని చూడడం తీవ్రమైన నేరమని పోలీసులు హెచ్చరిస్తున్నారు. పాత కక్షలు లేదా వివాహేతర సంబంధాల కోణంలో దర్యాప్తును వేగవంతం చేశారు. నిందితులు ఎంతటి వారైనా సరే చట్టం ముందు వదిలేది లేదని, బాధితులకు రక్షణ కల్పిస్తామని పోలీసులు భరోసా ఇచ్చారు. ఈ క్షుద్ర పూజల వెనుక ఉన్న మూలాలను వెలికితీసే పనిలో దర్యాప్తు సంస్థలు నిమగ్నమయ్యాయి. చూసారుగా, కేవలం ఒక క్షణికావేశం, పరాయి మహిళ వ్యామోహం మనిషిని ఎంతటి నీచానికైనా దిగజారుస్తుందో. కట్టుకున్న భార్యను, కన్న పిల్లలను కడతేర్చడానికి క్షుద్ర పూజల పేరుతో నాటకాలాడుతున్న ఇలాంటి వ్యక్తుల పట్ల సమాజం అప్రమత్తంగా ఉండాలి. వివాహేతర సంబంధాల వల్ల అందమైన కుటుంబాలు రోడ్డున పడడమే కాదు, ఇలాంటి భయంకర నేరాలకు కూడా పురిగొల్పుతున్నాయి. మూఢనమ్మకాలను నమ్మి ప్రాణాలతో చెలగాటమాడేవారికి చట్టం ముందు శిక్ష తప్పదని గుర్తుంచుకోవాలి. ఎవరికైనా ఇలాంటి ముప్పు పొంచి ఉన్నప్పుడు భయం వీడి తక్షణమే పోలీసులను ఆశ్రయించడమే సరైన మార్గం. బాధితురాలు కవితకు న్యాయం జరగాలని, దోషులకు కఠిన శిక్ష పడాలని ఆశిద్దాం.